Hello students, welcome back to my YouTube channel. So in this session we are going to discuss about all kinematic equations. So for coming examination, competitive examination, ఏదైనా సరే కావచ్చు, ఈవెన్ యూ కెన్ టేక్ జేఈ మీన్స్, నీట్, ఎంసెట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కైనమాటిక్స్ అనేది చాలా క్రూయల్ పార్ట్ అని చెప్పొచ్చు. So this is a very important concepts while solving the problems. Will take some difficult situations. So in this session completely what difficult situation will we face in the competitive examination and how many problems, I mean which kind of problems are asking and what are the applications of kinematics. Already I did few videos based on kinematics, based on graphs కావచ్చు, లేకపోతే displacement kinematic equations మీద కావచ్చు. కానీ complete in this session we are going to discuss about due to acceleration gravity. Acceleration due to gravity, the particle, if it freely fall situation, if the particle is projected up vertically upward situation, if a particle or body is projected from the top of tower, if a body is dropped from the balloon, rising balloon or something, whatever, parachute, if a man is jumping from parachute or breaks from the parachute, like this kind of all situations we need to know how can we solve the problems. So from this session completely we are going to discuss fastly about all formulas, how can we useful for, and అదే విధంగా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఈ కంప్లీట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, టేక్ యువర్ నోట్బుక్ అండ్ పెన్. నేను చెప్పే అప్లికేషన్స్ అన్ని నోట్ చేసుకోండి అండ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్స్ అనేటివి బాగా మైండ్లో పెట్టుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉందంటే చెప్పి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో కానీ చూస్తే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోతుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో టుడే. So based on kinematics we have a different kind of situations. For suppose now I am taking acceleration due to gravity. This is very important thing for solving the problems and very different situations we can face it from acceleration due to gravity. Number of problems. ఒక బాల్ని సర్టెన్ హైట్ ఆఫ్ బిల్డింగ్ నుంచి త్రో చేసినప్పుడు, లేకపోతే ఒక బాల్ని కింది నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు, ఫ్రీ ఫాల్ చేస్తున్నప్పుడు, ఎన్ని సిచ్యువేషన్స్లో మనకు ప్రాబ్లమ్స్ అనేటివి they have been asking long of years. So acceleration due to gravity discuss చేస్తున్నాం కాబట్టి acceleration due to gravity కంటే ముందు generally we can say take that we have a few situation. If any body is projected towards upward situation and we know take the acceleration due to gravity is minus g, even if ball is coming free fall situation from this situation, we know that is a is equal to plus g. Minus g is vertically moving upward direction and plus g is moving toward downward direction. And remember one thing, ఎప్పుడైనా సరే గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మూవింగ్ అప్వర్డ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే నెగిటివ్ గ్రావిటీ ఉందంటే మనకు ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీ విల్ బి డిక్రీజెస్. వెలాసిటీ అనేది ఏమైపోతుంది, కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి సర్టెన్ వెలాసిటీకి వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ మనం u ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. అండ్ సిమిలర్లీ ఎప్పుడైనా ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో బాల్ అనేది కిందకి ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు అప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ జీగా, అంటే క్యాపిటల్ స్మాల్ జీతో కన్సిడర్ చేస్తాం. అప్పుడు మనకు వెలాసిటీ అంటే డౌన్వర్డ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ మ్యాక్సిమం. ఓకే, అంటే ఇంక్రీజెస్, సింపుల్గా ఇంక్రీజెస్ అని చెప్పొచ్చు. ఓకే, గ్రౌండ్కి వచ్చేసరికి మనకు వెలాసిటీ అనేది ర్యాపిడ్గా మ్యాసివ్గా ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి గ్రౌండ్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుందంటాం. కాబట్టి డౌన్వర్డ్ సిచ్యువేషన్లో ఉంటూ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. కమింగ్ టు ద పాయింట్ హియర్ ఇట్ ఈస్ వీ కెన్ డినోటింగ్ a ఈజ్ ఈక్వల్ టు g బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. వీ కెన్ టేక్ ఇట్ హియర్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ g. a ఈజ్ ఈక్వల్ టు g అంటున్నాం అండ్ వీ హ్యావ్ సమ్ వాల్యూ ఆల్సో. g ఈజ్ ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. Okay, 9.8 meter per second square we can take it is as a gravity on earth surface wherever we got it. So for suppose generally ఎలా మెన్షన్ చేస్తాం సార్ మనం గ్రావిటీ అంటే g is equal to gm/r square అనే ఈక్వేషన్ యూస్ చేస్తూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం గ్రావిటేషన్ లెసన్లో డెప్త్గా నేర్చుకుని ఉంటాం. సో ఇప్పుడు ఆ గ్రావిటేషన్ లెసన్ నుంచి యూస్ చేస్తూనే g is equal to gm/r square బేస్డ్ ఆన్ r సర్ఫేస్ మనం ఉన్న ప్లేస్లో మాత్రమే ఈ వాల్యూ ఉంటుంది. అండ్ g ఈజ్ నాట్ సిమెట్రిక్, ఇట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ప్లస్ టు అనదర్ ప్లేస్, అంటే బికాస్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ దేర్ రెస్పెక్టివ్లీ. అండ్ కమింగ్ టు హియర్ ద గ్రావిటీ అబౌట్ ఫర్ మూన్, మనం మూన్ మీద తీసుకున్నప్పుడు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ ఈక్వల్ టు
గ్రావిటీ ఆఫ్ ఎర్త్ బై 6th టైం ఉంటుందంటాం. సో కాబట్టి ఎర్త్ బై 6 టైం అంటే 9.8 by meter/6 చేస్తే అప్రాక్సిమేట్లీ 1.67 meter/second² అంటే చాలా తక్కువ గ్రావిటీ ఉంటుందని చెప్తాం. వాట్ అబౌట్ గ్రావిటీ ఆన్ ఎర్త్, గ్రావిటీ ఆన్ సన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు గ్రావిటీ ఎంత ఉంటుందంటే గ్రావిటీ ఆన్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు 274 meter/second². దిస్ ఈజ్ ద హైయెస్ట్ గ్రావిటేషన్ ఎంటైర్ క్యారింగ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఓన్లీ సన్కు మాత్రం చాలా ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. అది ఎంత ఉందంటే 274 meter/second² అనే గ్రావిటీ వాల్యూ అనేది ఉంటుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూనే మనం ఒకవేళ ఇప్పుడు మన సిచ్యువేషన్స్ ఆఫ్ ఫ్రీ ఫాల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏంటి, ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్స్లో ఉన్నాయంటే ఏంటని ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇవన్నీ జనరల్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మనం మూన్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. మూన్ గ్రావిటీ అన్నప్పుడు సింపుల్గా g/6 లేకపోతే 1.67 meter/second² అని అనుకుంటే సరిపోతుంది. క్లియర్? సో ఇప్పుడు మనకి ఇలా విధంగా ఇది గ్రావిటీ వాల్యూని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ సిచ్యువేషన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ఇది కూడా మన గ్రావిటేషన్ లెసన్లో ఉంటుంది. ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ ద ఆల్వేస్ గ్రావిటీ ఆన్ ద ఎర్త్ సెంటర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు g అని తీసుకుంటాం. అంటే g ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర మనం తీసుకున్నప్పుడు ఎర్త్ షేప్ తీసుకున్నప్పుడు దీనికి ఒకవేళ మనం డెప్త్గా తీసుకొస్తూ సెంటర్ ఆఫ్ వరకు వచ్చేసరికి యాక్సిలరేషన్ వాల్యూ అనేది 0 అయిపోతుందని ఇది మనం డిస్కషన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి దీన్ని కన్సిడర్ చేస్తూనే మనం డెప్త్గా వెళ్ళిపోతుంటాం. చూడండి, మనకు అప్లికేషన్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ మనకు ఆల్రెడీ కైనమేటిక్ ఈక్వేషన్స్ సంబంధించిన వీడియో చేశాను. ఆ కైనమేటిక్ ఈక్వేషన్ ఇప్పుడు పార్ట్ 2గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పార్ట్ 2లోనే కైనమేటిక్ ఈక్వేషన్స్ మనం ఇక్కడ ఎలా యూజ్ అవుతున్నాయి, ఈక్వేషన్స్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్, ఈక్వేషన్స్ ఆఫ్ కైనమేటిక్స్ ఇన్ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్. ఈ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్లో మనకి ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్లో ఎలా కన్సిడర్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నాం కదా, బాడీ అనేది పైకి వెళ్తున్నప్పుడు -gగా తీసుకుంటాం అండ్ కిందికి వస్తున్నప్పుడు మనకు +gగా తీసుకుంటాం. ఫర్ సపోజ్ v ఈజ్ ఈక్వల్ టు u+8 అనే ఈక్వేషన్ ఉంది, అవునా? ఇన్ జనరల్లీ మనం బాల్ అనేది ఫ్రీలీ ఫాల్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఉందంటే ఒక బాల్ పైనుంచి కిందికి వేస్తున్నాం. ఇలా కిందికి వేస్తున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది, u ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇక్కడ v వెలాసిటీ ఉంటుంది అండ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు +gగా తీసుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు +gగా తీసుకుంటున్నాం అండ్ u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఇలాంటి ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లోకి అప్లై చేస్తే v ఈజ్ ఈక్వల్ టు 0 + g ఇంటూ t అని రాస్తాం, అవునా? u వాల్యూ 0 అవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు ut + ½ at² తీసుకోండి. s ఈజ్ ఈక్వల్ టు ut + ½ at² తీసుకుంటే ఇక్కడ u వాల్యూ 0 అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ తీసుకోండి. s ఈజ్ ఈక్వల్ టు 0 + 1/2 g ఇంటూ t² అని రాసేసుకుంటాం. ఎందుకు? u వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఇలా ఈక్వేషన్స్ ఇంకా మనం కంపేర్ చేసుకుంటే v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ v² - 0² ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ 0 అండ్ సిమిలర్లీ 2 ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఇంటూ s అని రాసుకుంటాం. ఓకే, ఇది మనకు ఇంకొక ఈక్వేషన్ మనకి ఇక్కడ ఏముంటుందంటే nth డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఇది కూడా మీరు చూసింటారు, a(n - 1/2). ఈ ఈక్వేషన్ కూడా ఎలా డెరివేషన్ వచ్చింది అనేది డెరివేషన్ కూడా చేసి చూపించాను. nth డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఏం చేంజ్ అవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ మనకు కావాలి. అంటే nth డిస్ప్లేస్మెంట్ టైంలో ఫ్రీ ఫాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ దగ్గర ఎంత, సెకండ్ దగ్గర ఎంత, థర్డ్ సెకండ్ దగ్గర ఎంత, అట్లా డిఫరెంట్ సెకండ్స్ దగ్గర మనకు డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు 0 + a అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ a(n - 1/2) g(n - 1/2) అని రాసుకుంటాం. లేదా కొన్ని బుక్స్లో 2n - 1/2 అని ఉంటుంది. సో ఇది మనకు ఒకవేళ కైనమేటిక్ ఈక్వేషన్ యూస్ చేస్తూ డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ అడగాలి అనుకున్నప్పుడు మనం ఇమీడియట్గా ఒకవేళ ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఫార్ములా కావాలి, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా కావాలి, ఎంత డిస్ప్లేస్మెంట్ ఫార్ములా కావాలన్నప్పుడు డైరెక్ట్గా యూ షుడ్ రిమెంబర్ దట్ ఈజ్ యాక్సిలరేషన్ వాల్యూ. యూ షుడ్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ g 9.8 కావచ్చు, 10 కావచ్చు, ఎలాగైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్కు g కన్సిడర్ చేస్తాడు అతని, లేదంటే మనం కూడా డైరెక్ట్గా 9.8 తీసుకోవచ్చు, లేకపోతే 10 meter/second² అనేది
తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. మనకి ఇందులో నుంచి ఈ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఒకవేళ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ కంటే ముందు దీన్ని బేస్ చేసుకొని మనం ఒకవేళ మల్టీ స్టోన్ బిల్డింగ్ నుంచి మనకు అప్లికేషన్ చూడండి, ఒకవేళ అప్లికేషన్స్ ఎలా అడుగుతారు. ఈ అప్లికేషన్స్ ఏంటి అని అంటే మల్టీ స్టోన్ బిల్డింగ్ నుంచి మనకు ఒకవేళ బాల్ అనేది కింద పడుతుందంటే మల్టీ స్టోన్ బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ నుంచి ఫర్ సపోజ్ హెచ్ హైట్ ఆఫ్ బిల్డింగ్ నుంచి ఒక బాల్ అనేది కింద పడుతుంది, H1 హైట్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రౌండ్ ఉంది అనుకుంటే ఇక్కడ కింద పడిపోతుంది అనుకుంటే నెక్స్ట్ వన్ ఇదే బాల్ అనేది 2 బిల్డింగ్స్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక బిల్డింగ్ వరకు ఒక స్టెప్ వరకు H2 హైట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇదే హైట్ నుంచి ఇంకొక బిల్డింగ్ నుంచి బాల్ అనేది ఇక్కడ కింద పడిపోతుంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ H3 హైట్ అనుకుందాం. అండ్ ఫస్ట్ డైరెక్ట్లీగా కింద పడుతున్నప్పుడు టైం టేకెన్ T1 అనుకోండి అండ్ సెకండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ హైట్ ఆఫ్ ది థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ రావడానికి T1 టైం అనుకుంటే సెకండ్ ఫ్లోర్ నుంచి లేకపోతే ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్కి రావడానికి ఎంత టైం పడుతుంది, T3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్తాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ఈక్వేషన్స్ మొత్తానికి మనం అప్లికేషన్స్ డిస్కస్ చేస్తే ఇలా ఉంటుంది, టోటల్గా ఇలా వస్తుంది. సో మనకి ఇప్పుడు టోటల్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి, H1 ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ H2 plus H3 అని రాసేసుకోవచ్చు బికాస్ దిస్ ఇస్ summation of H3 plus H2 height is gives as total building height. This is a partition of the heights will divided and this is complete height of the building. ఇప్పుడు మనకి H1 is equal to H2 plus H3 అని చెప్తున్నాం. Now we have to be calculate what time they gain or got from first floor to ground అని చెప్పొచ్చు. అంటే గ్రౌండ్ వరకు రావడానికి ఎంత టైం టేకెన్ అవుతుంది. సో అప్పుడు ఇదే సిచ్యువేషన్ మనం డిస్కస్ చేస్తే H1 is equal to H2 plus H3 అనుకుంటే సో జనరల్లీ వి నో ద ఫార్ములా S is equal to UT plus half AT square ఫార్ములా యూజ్ చేస్తూ ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, బాల్ కిందికి వస్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఎవ్రీ బాల్ ఈజ్ ఈక్వల్ టు 0. U is always everywhere, it is a 0 because it is freely fall situation. Now U is equal to 0 and acceleration everywhere it is a positive g, even if you take it everywhere. కాబట్టి H1 కి తీసుకుంటే ఏమైపోతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో now directly I am writing here a 1/2 g into T1 square H1 వాల్యూ అంటే డిస్ప్లేస్మెంటే కదా అది తీసుకుంటున్నా చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా 1/2 g into T2 స్క్వేర్ ప్లస్ 1/2 g into T3 స్క్వేర్ అని చెప్పొచ్చు. ఆల్ సైడ్స్ 1/2 g to 1/2 g క్యాన్సిల్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది T1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు T2 స్క్వేర్ మైనస్ T3 స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ మనకు కావాల్సింది ఏంటి ప్లస్ ఇది అండ్ మనకు కావాల్సింది ఏంటి T3 టైం కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి టైం తెలుసు అంటుంది. వాట్ ఎవర్ దే గివెన్ దట్ ఈజీలీ వీ కెన్ ఫైండ్ ఇట్ T2 టైం, ఈజీలీ వీ కెన్ ఫైండ్ ద టైమ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద టోటల్ హైట్ ఆఫ్ ది టైం కావచ్చు, లేకపోతే ఫస్ట్ స్టోన్ కావచ్చు, సెకండ్ స్టెప్ ఆఫ్ ది స్టోన్ అవ్వచ్చు. ఏది తీసుకున్నా మనం ఇక్కడ నుంచి T1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు T2 స్క్వేర్ ప్లస్ T3 స్క్వేర్ వాల్యూ రాసేసుకుంటాం. అండ్ మనకు T3 వాల్యూ కావాలి అని అనుకుంటే T3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్, లేకపోతే T3 స్క్వేర్ తీసేస్తే అండర్ రూట్ ఆఫ్ T1 స్క్వేర్ ఇది వచ్చేస్తే మైనస్ T2 స్క్వేర్ అయిపోతుంది సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఇది మనకు ఓవరాల్గా మనకు అప్లికేషన్స్ ఓరియంటెడ్గా అడగాలనుకుంటే ఇట్లా మల్టీ స్టోన్ బిల్డింగ్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. నోట్ చేసుకోండి, ఈజీగా ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి. మీరు నోట్ చేసుకొని లేదంటే ఫాస్ట్ రబ్ చేస్తే పాజ్ చేసుకొని మనం రాసుకోవాలి. కంపల్సరీ రాసుకుంటేనే మనకి ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇది ఎలాంటి కాన్సెప్ట్ అనేది మనకు డిస్కషన్ రాదు. ఇప్పుడు ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేశాం కదా. నెక్స్ట్ ఒకవేళ బాల్ అనేది వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేస్తే అప్వర్డ్ ప్రొజెక్షన్ అంటే వర్టికల్లీ అప్వర్డ్ ప్రొజెక్షన్ చేస్తున్నాం. ఎందుకు వర్టికల్లీ అంటే చెప్తున్నా, మనకు ప్రొజెక్టైల్ మోషన్లో వర్టికల్గా కాదు సర్టెన్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మనం వర్టికల్లీ అప్వర్డ్ మోషన్లో ప్రొజెక్ట్ చేస్తున్నాం అని డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఫర్ సపోజ్ ఇఫ్ ఎనీ బాల్ ఈజ్ థ్రోన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u అండ్ ఫైనల్ వెలాసిటీ వి నో దట్ u ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. అంటే ఇక్కడ ఒకవేళ బాల్ ఉందనుకుంటే ఈ బాల్ పైకి ఇసిరినప్పుడు ఆ బాల్ అనేది u ఇజ్ ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేస్తే ఫైనల్ వెలాసిటీతో మ్యాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత హెచ్ మ్యాక్సిమం ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. వి నో దట్ పాయింట్ ఈస్ వేర్ ద మ్యాక్సిమం ఇట్ గెయిన్ ద బాల్ ఆర్ బాడీ ఈజ్ గివ్స్ దట్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 0. క్లియర్? కాబట్టి ఎక్కడైనా మ్యాక్సిమం ఇట్ గెయిన్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ కంపల్సరీగా అక్కడ వెలాసిటీ అనేది 0 ఉంటుంది. దిస్ ఇస్ క్లియర్. అండ్ వాట్ అబౌట్ యాక్సిలరేషన్? వెలాసిటీ 0 అయిపోతే యాక్సిలరేషన్ కూడా 0 అవ్వాల్సిన అవసరం ఉందా? నో. ఇఫ్ ద వెలాసిటీ 0 అండ్ యాక్సిలరేషన్ ఎలా యాక్ట్ చేస్తే చెప్పండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వీక్ యాక్ట్ టువర్డ్స్
టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. కాబట్టి ఎప్పుడైనా సరే వెలాసిటీ జీరో అయినప్పుడు యాక్సిలరేషన్ కూడా జీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎప్పుడు అక్కడ గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తూనే ఉంటుంది ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. నౌ ద upward situation of the situation we are taking now, the object or ball is thrown with initial velocity u and ball is moving towards vertically upward direction. Now we have to be calculate what are the kinematic equations will be changes, and tell me that if it is at the point of here the acceleration due to gravity g is downward direction, but at the path of this direction acceleration is equal to minus g. We know that when the ball is moving upward direction, similarly acceleration is always negative direction, that is a is equal to minus g. Let's prove it. All the equations here, we know the all formulas is equal to ut plus of at square. We know that ఇక్కడ రాసేసుకోండి. ఏమైపోతుంది? ఇనిషియల్ వెలాసిటీ u ఉంటుంది, కానీ ఫైనల్ వెలాసిటీ జీరో అయిపోతుంది. అండ్ వాట్ అబౌట్ యాక్సిలరేషన్? మైనస్ జీగా కన్సిడర్ చేస్తున్నాం. Now substitute here, that implies for this situation of vertically projection, now s is equal to ut is nothing but u velocity is there, t is there, plus 1 by 2 minus g into t square. ఇది ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ v is equal to u plus at అని ఇంకొక కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకు ఫైనల్ వెలాసిటీ జీరో అయిపోతుంది. కాబట్టి 0 is equal to u plus of minus g into t. అంటే ఎలా చేంజ్ అవుతున్నాయి ఈక్వేషన్స్? అవి చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా? వాటి అప్లికేషన్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ మనం డిస్కషన్ చేద్దాం. v square minus u square is equal to 2as. This is will be changes like this. 0 square minus u square is equal to 2 into acceleration due to gravity minus g into s. నేను ఇక్కడ ఫార్ములా సింప్లిఫై చేయట్లేదు, అవసరం లేదు మనకు. వాట్ హీస్ చేంజింగ్, దట్స్ వీ నీడ్ టు. ఓకే, అదర్వైజ్ వీ కెన్ నాట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ ఇది అవసరం లేదు. మనం ఫర్దర్గా పారామీటర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అవి డిస్కషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫర్ nth డిస్ప్లేస్మెంట్ ఫార్ములా Sn is equal to u plus a of n minus 1 by 2. అంటే బాల్ని కూడా పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది, సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది, థర్డ్ సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది, లాస్ట్ సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది, nth సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది అని డిస్కషన్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అవసరం అవుతుంది. దేర్ ఫోర్ దిస్ విల్ చేంజెస్ యాజ్ Sn ఈక్వల్ టు u అలాగే ఉంటుంది ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమైపోయింది మైనస్ g ఇంటూ n మైనస్ 1 by 2. Just the sign of gravity will be changes, and similarly the velocity has been changed because initial velocity u and final velocity is 0. Coming to the free fall situation, initial velocity is 0 but final velocity something is there, that is the maximum velocity is carries when freely falling body. Clear? Now coming to the situation of this one, we have this all the formulas for this kind of situation. Based on these formulas, the ball or object is projecting upward direction. Then what are the parameters of this kind of projection? ఆ పారామీటర్స్ కూడా మనకు చాలా అవసరం, ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పారామీటర్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆ పారామీటర్స్ ఏంటి? మనకు జనరల్గా ఈ పారామీటర్స్ ఫర్ సపోజ్ మనం ప్రొజెక్టైల్ మోషన్లో అక్కడిక్కడ నేర్చుకొని ఉంటాం. అవి మ్యాక్సిమం హైటు, అవునా, పారామీటర్స్ ఆఫ్ vertically projection bodies. పారామీటర్స్ కావాలంటే ఫస్ట్ మనం ఒకటి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం హైట్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ వెన్ వెర్టికల్లీ అప్వర్డ్? అంటే మనం సిమిలర్గా ఏం చెప్తాం, హెచ్ మ్యాక్సిమం డినోట్ చేస్తాం. సో వాట్ ఈస్ హెచ్ మ్యాక్సిమం? హెచ్ మ్యాక్సిమం హౌ కెన్ వీ ఫైండ్ హెచ్ మ్యాక్సిమం? ఇక్కడ రాస్తాను. ఎప్పుడైనా బాల్ అనేది ఇనిషియల్ వెలాసిటీ యూతో త్రో చేసినప్పుడు ఈ బాల్ అనేది సర్టన్ హైట్ వరకు వెళ్ళిన తర్వాత వెలాసిటీ జీరో అయిపోతుంది. బికాజ్ ఆ గ్రావిటీ అనేది నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి బాల్ అనేది హైట్ వరకు పోయింది. అండ్ రిమెంబర్ వన్ థింగ్ హియర్, ఇట్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వీఆర్ ఆల్ డూయింగ్ దట్ ఆల్ ఎక్స్పెరిమెంట్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ ఉందంటే మళ్ళీ అది డిఫరెంట్ సిచ్యువేషన్స్ వెళ్తాయి. ఎయిర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మళ్ళీ వెలాసిటీస్ ఇంకా ఫాస్ట్గా డిక్రీజ్ అవ్వడం, ఆ టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్లో వేరియేషన్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీగా మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎయిర్ అనేది అబ్సెన్స్లో, ఎయిర్ రెసిస్టెన్స్ అనేది అబ్సెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ సాల్వ్ చేస్తాం. అదర్వైజ్ వీ కెనాట్ సాల్వ్ ఇట్ ఆల్ దట్ ఎక్స్పెరిమెంట్స్ హియర్. నో మ్యాక్సిమం హైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం హైట్ ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. మ్యాక్సిమం హైట్ కావాలి కాబట్టి ఫర్ సపోజ్ ఇఫ్ ఏ బాడీ ఈజ్ వర్టికల్లీ విత్ ఇనిషియల్ వెలాసిటీ యూతో త్రో చేస్తే ఫైనల్ వెలాసిటీ వి నో దట్ v ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది.
అండ్ నౌ ఐఎమ్ టేకింగ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీగా కన్సిడర్ చేస్తున్నాం. దేర్ ఫోర్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వేషన్ యూస్ చేస్తున్నాను నేను 2as. నౌ హియర్ ఇట్ ఈస్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత h మ్యాక్సిమం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ h మ్యాక్సిమం అనుకోండి. అండ్ నౌ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 స్క్వేర్ మైనస్ u ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వెలాసిటీ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ g ఇంటూ h మ్యాక్సిమం. h వాల్యూ అంటే h మ్యాక్సిమం కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే బోత్ సైడ్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ h మ్యాక్సిమం రాస్తాం. మనకు కావాల్సింది ఏంది, ఈ వాల్యూ కావాలి కాబట్టి h మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది 2/u స్క్వేర్ బై 2g. సో ఇప్పుడు మనం ఈ క్రాష్ కోర్స్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు చూడండి, ఈ h మ్యాక్సిమం u స్క్వేర్ బై 2g ఈజ్ అ వర్టికల్లీ ప్రొజెక్షన్ బాడీ. అండ్ మనం ప్రొజెక్టైల్ మోషన్లో డిస్కషన్ చేసింటాం. ప్రొజెక్టైల్ మోషన్లో అప్పుడు మనకి ఏమొచ్చింటుంది, మ్యాక్సిమం హైట్ వాల్యూ చెప్పండి, h ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g అని వస్తుంది కదా. ఇక్కడ మనకు అడిషనల్గా ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. అంటే వేర్ ద యాంగిల్ ఈజ్ షోన్ దట్ హియర్ ద యాంగిల్ ఈజ్ షోన్ దట్ ద యాంగిల్ ఈజ్ రిప్రజెంట్ ద బాల్ ఈజ్ మూవింగ్ వర్టికల్లీ ఆర్ సర్టెన్ యాంగిల్లో త్రో అవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు బాల్ అనేది ఇట్లా సమ్ యాంగిల్లో త్రో చేస్తున్నప్పుడు అప్పుడు మ్యాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ నథింగ్ బట్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2gగా కన్సిడర్ చేస్తాం. కమింగ్ టు హియర్ h మ్యాక్సిమం ఈజ్ ఫర్ దట్ యూ స్క్వేర్ బై 2g అని రాస్తాం. అండ్ సిమిలర్గా మనం ఇంకా డిస్కషన్ చేస్తుంటే ఇప్పుడు మనకు మ్యాక్సిమం వాల్యూ కావాలి, h మ్యాక్సిమం హైట్ వచ్చింది కదా, నోట్ చేసుకున్నారా. అండ్ నెక్స్ట్ మనకు సెకండ్ వన్ ఏంటి అంటే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది ఉంటాయి. అవన్నీ డిస్కషన్ చేస్తూ టైమ్ ఆఫ్ ఫ్లై గురించి డిస్కస్ చేద్దాం. సో సెకండ్ వన్ టైమ్ ఆఫ్ అసెంట్. మీకు ఈ డెఫినేషన్స్ తెలుసు అనుకుంటున్నా, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను చూడండి. టైమ్ ఆఫ్ అసెంట్ వీ కెన్ డినోట్ టీ సఫిక్స్లో ఏ రాస్తాం. టైమ్ ఆఫ్ అసెంట్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం టైమ్ ఈజ్ టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ అసెంట్. వేరెవర్ యూ కెన్ టేక్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడం కోసం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది పొజిషన్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడం కోసం పట్టిన టైంని ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్తాం. దేర్ ఫోర్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఈ ఇమీడియట్గా వాల్యూస్ అని రాసుకుంది. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g. అండ్ సిమిలర్లీ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 0 తీసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 అనే ఈక్వేషన్ తీసుకుంటున్నాం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 తీసుకుంటే v వాల్యూ అనేది 0 అవుతుంది అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది అండ్ మైనస్ g ఇంటూ టైమ్ ఆఫ్ అసెంట్ అని రాసుకోవచ్చు. నౌ హియర్ ఇట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ u బై g వాల్యూ అనేది వస్తుంది. అండ్ సిమిలర్గా సెకండ్ చూడండి, థర్డ్ వన్ చూడండి, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా మనకు సేమ్ సిమిలర్గా వస్తుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ వీఆర్ డినోటింగ్ దిస్ ఇస్ బై td. సో టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటి, మనకు ఓవరాల్గా టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టింది టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. మళ్ళీ కిందికి వస్తుంది కదా బాల్, అప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంది, మ్యాక్సిమం హైట్తో రిలేట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది, ఫైనల్ వెలాసిటీ v అవుతుంది. దట్ ఈస్ విల్ చేంజెస్. సో ఇప్పుడు మనం దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ u వాల్యూ 0 అండ్ s ఈజ్ ఈక్వల్ టు h మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g అండ్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. క్లియర్? నౌ సబ్స్టిట్యూట్ ఆల్ ది ఈక్వేషన్స్ హియర్. h ఈజ్ ఈక్వల్స్ టు u 0 నథింగ్ బట్ 0 ఇంటూ టైమ్ t is 0 and next to plus 1/2 g into td square. And we know that just now we proved that h square value u square by 2g and ipude prove chesam 1/2 g into td square. Now we have to calculate all the equations for this key situation. Manaku kavalsindi time of descent kavali kabatti time of descent square is equal to ikkada cancel ayyadi cancel in 1/2 cancel and g it ochindante td square is equal to u square by g square వస్తుంది. అంటే దట్ ఇంప్లాయిస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి, బోత్ సైడ్ స్క్వేర్స్ క్యాన్సిల్ అయితే t u by g అని మనం నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది మనకు ఒకవేళ ప్రొజెక్టైల్ మోషన్లో కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్కి ఇక్కడ మనకు కావాల్సిన అడిషనల్గా ఏమొస్తుంది, ప్రొజెక్టైల్ మోషన్. ఫర్ ప్రొజెక్టైల్ మోషన్ the time of descent value is equal to u into sin theta by g అని రాసుకుని ఉంటాం, గుర్తుందా.
సో మనకి సింపుల్గా ఇక్కడ అర్థమైపోతుంది అండి. ఇప్పుడు ఈ వాల్యూని ఇలా యూజ్ చేస్తూ మనకి ఇప్పుడు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై కావాలి. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై వాల్యూ కావాలి కాబట్టి ఈ టైమ్ ఆఫ్ ఫ్లై వాల్యూని యూజ్ చేస్తాం, అంటే క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. ఈ క్యాపిటల్ టీ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన టైం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన టైంని టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళి లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, అంటే ఓవరాల్గా జంప్ అయ్యి కింద పడతాం కదా, ఆ టైమ్ ఆఫ్ ఫ్లై అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంటే ఈ వాల్యూని ప్లస్ ఈ వాల్యూని యాడ్ చేసి మనకు వచ్చేది టైమ్ ఆఫ్ ఫ్లై అంతే. కాబట్టి టోటల్ యాడ్ చేస్తే 2u/g వస్తుంది. సో ఇది మొత్తం ఓవరాల్గా పారామీటర్స్కి ఒకవేళ మనం వర్టికల్లీ ప్రొజెక్ట్ చేసినప్పుడు వాటికి పారామీటర్స్. ఇప్పుడు వీటికి రేంజ్ ఉంటుందా? ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్ ఉంటుంది, కానీ ఇక్కడ రేంజ్ ఉంటుందా? నో, బికాస్ ద రేంజ్ ఈజ్ రిలేటెడ్ టు ద హారిజంటల్ యాక్సిస్. That is why the ball is not in a horizontal axis, the ball is always moving vertical axis. That is, there is no range of that vertical projection. We have only height, time of flight, time of ascent and time of descent. These kind of things here very important to understand by using of this all the vertically projection of the bodies. Clear? వీటిని యూస్ చేస్తూ ఇంకా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ చేద్దాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయనేది చూద్దాం. నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వాటి పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ పారామీటర్స్ గురించి అప్లికేషన్స్ ఎలా అడుగుతారు, ఈ అప్లికేషన్స్ మనకు చాలా అవసరం. ఈ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్తాం. ఫస్ట్ ఒక అప్లికేషన్ చూడండి, velocity at off of maximum height. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏముంటుంది? వర్టికల్గా ప్రొజెక్ట్ చేసిన బాల్కి మ్యాక్సిమం హైట్ దగ్గర, అంటే ఫర్ సపోజ్ ఒక బాల్ అనేదాన్ని మనం ఇనిషియల్ వెలాసిటీ యూతో పైకి త్రో చేస్తున్నప్పుడు టోటల్ హైట్ హెచ్ మ్యాక్సిమం అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఈ హెచ్ మ్యాక్సిమం హైట్ ట్రావెల్ చేసినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ యూతో ఎట్ ఆఫ్ హిట్స్ హెచ్ మ్యాక్సిమం, అంటే h/2 వాల్యూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్? ఫైనల్ వెలాసిటీ 0, వి నో దట్ క్లియర్లీ, we are very clear about these things. బట్ మనం వాట్ ఈస్ వెలాసిటీ ఎట్ ఆఫ్ ఇట్స్ హైట్ అని చెప్తున్నాం. ఇట్ హైట్ దగ్గర మనం వాట్ ఈస్ ఆఫ్ వెలాసిటీ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ ఎలా ఉంటుందనేది చూస్తున్నాం. సో ఇప్పుడు ఆ వాల్యూ మనకు కావాలి అని అంటే ఈ వాల్యూను క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన థింగ్ ఏంటి అనేది సింపుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి కావాల్సింది ఏంటి, ఆ డయాగ్రామ్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీ వాల్యూ, వెలాసిటీ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఫైనల్ వెలాసిటీ అయితే ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ అంటున్నారు. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది అంటే h/2, అంటే మ్యాక్సిమం హైట్లో సగం ఉందని చెప్తున్నాడు. ఇనిషియల్ వెలాసిటీ కూడా ఉంది, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఫైనల్ వెలాసిటీ. కాబట్టి లెట్ us టేక్ v² - u² = 2as ఫార్ములా. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ v² వాల్యూ మనకు కావాలి. u² వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చెప్పండి. u² వాల్యూ అంటే కూడా మనకు తెలియదు, u² వాల్యూ అలాగే రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఎంత ఉంది, -g. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్వర్డ్ డైరెక్షన్, -g తీసుకుంటాం. అండ్ వాట్ అబౌట్ హైట్, హియర్ ఇట్ ఈస్ h/2. హియర్ h/2 అంటే ఏంది, హెచ్ వాల్యూ అంటే ఏంది మనకు తెలిసిందే కాబట్టి ఇది మ్యాక్సిమం హైట్ వాల్యూ ఫార్ములా జస్ట్ నౌ వి ప్రూవ్డ్ ఇట్, దట్ ఈస్ h ఈజ్ ఈక్వల్ టు u²/2g. సబ్స్టిట్యూట్ హియర్ ఇక్కడ నుంచి హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే v² - u² ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ 2 కిడ్స్ క్యాన్సిల్, -g ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ నుంచి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, u²/2g అని ఉంది. అంటే ఇక్కడ 2 gg క్యాన్సిల్ అయిపోతే v² ఈజ్ ఈక్వల్ టు u² వల్ల అటు పంపండి, u² - u²/2 అంటే v² ఈజ్ ఈక్వల్ టు u²/2 వస్తుంది. దట్ ఇంప్లాయిస్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ అని చెప్తే ఏం చెప్పొచ్చు, u/√2 అని చెప్తాం. అంటే సింపుల్గా ఇక్కడ ఇదంతా ఎందుకు చేస్తున్నాం సార్ అంటే వీ డోంట్ నీడ్ టు ఫైండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ డెరివేషన్, డైరెక్ట్లీ వీ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ దట్ విల్ బి డివైడెడ్ బై √2 అండ్ ఫైనల్లీ వీ విల్ గెట్ ఫైనల్ వెలాసిటీ. అంటే ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ వెలాసిటీ అనేది ఈజీగా గెయిన్ చేస్తాం. ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే దిస్ ఈజ్ అ ప్రాసెస్, బికాస్ మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మల్టీ స్టోన్గా ఒకే బాల్ అనేది కింద పడుతున్నప్పుడు లేకపోతే ఇంకో బాల్ పైకి విసిరినప్పుడు రెండు ఎట్ ఏ టైంలో ఎక్కడ మీట్ అవుతాయి వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్, సో హియర్ అప్లికేషన్ ఈజ్ when one ball is freely falling from the top of h height of the building, h height of building నుంచి బాల్ అనేది కింద పడుతుంది. అండ్ వన్ మోర్ బాల్ ఈజ్ థ్రోయింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u తో పైకి త్రో చేస్తున్నప్పుడు
ఈ ఎక్కడ మనం రెండు మీట్ అవుతాయి అని డిస్కషన్ చేస్తే అప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేస్తే ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఏ టైంలో మీట్ అవుతున్నాయి అనేది, ఎంత టైంలో మీట్ అవుతాయి అనేది ఈ అప్లికేషన్ అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఈజీ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ పెద్దగా ఏమి ఉండదు. టోటల్ హెచ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి ఒక బాల్ అనేది కింద పడేసినప్పుడు వి నో దట్ ఇనిషియల్ వెలాసిటీ 0. ఇక్కడ యూ ఇనిషియల్ వెలాసిటీ త్రో చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇది S1 డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, ఇది S2 డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది అన్నప్పుడు ఎట్ వాట్ టైం మనకు కావాలి, టైం t ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఏ టైం దగ్గర మీట్ అవుతున్నాయి అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే టోటల్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ కన్సిడర్ చేసినప్పుడు వీ కెన్ టేక్ ఇట్ S1 ప్లస్ S2, right? S1 plus S2, which means for the displacement of second ball is throwing from bottom of the ground and first ball is freely falling from top of the tower. Clear situation. And we can find individually S1 is equal to ut plus of at square formula I am taking here. It is for that first ball S1 is equal to initial velocity 0 because it is a freely falling situation, and acceleration due to gravity is 0 because ball is freely falling down is a positive g, and substitute here it is, that is S1 is equal to 0 into t plus 1 by 2 g into t square. Now S1 is equals to, substitute just 1 by 2 gt square value, we got it, equation 1 let us take. And similarly, what about S2 value? S2 is equals to ut plus half at square, let us take. Here acceleration due to gravity is minus g, initial velocity something is there. Now we have to be substituted, that is similarly S2 is equal to ut plus half minus g into t square. Now substitute these all equations into next step also రాసుకోండి, ఈజీ ఉంటుంది. ut plus into minus 1 by 2 g into t square, let us take equation 2. 1 and 2 substitute in the above equation, that h is equal to S1 value 1 by 2 gt square, and similarly ఇంకేమున్నాయి మనకి, ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇంకొక వాల్యూ ఉంది కదా, ప్లస్ ut మైనస్ 1 by 2 gt స్క్వేర్. ఓకే, ఇక్కడ ప్లస్ gt స్క్వేర్ మైనస్ gt స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సిమిలర్గా మనకు మిగిలిపోయినది ఏంటి అంటే u ఇంటూ t. ఎట్ వాట్ టైమ్ దే విల్ మీట్ అంటే h by u. దిస్ ఇస్ ద ఫార్ములా టు సింప్లీ సాల్వ్. ఏ టైంలో మీట్ అవుతున్నాయి అంటే, మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు, ఫర్ సపోజ్ వెన్ ఏ బాల్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, it has been traveled some distance and second ball is throwing upward direction vertically, and what is the, for suppose building height ఇచ్చింది అనుకోండి, ఇక్కడే ప్రాబ్లమ్ ఇస్తున్నా చూడండి మీకు అప్లికేషన్ కోసం. h is equals to 100 meters ఆఫ్ బిల్డింగ్ ఉంది. సో 100 meters ఆఫ్ బిల్డింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ బాల్ అనేది ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఉంది, అండ్ సెకండ్ బాల్ u is equals to 50 meter/seconds త్రో చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు మనకి దీనికి ప్రాబ్లం చేస్తే ఇక్కడే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు అన్నట్టు. ప్రాబ్లం మేకింగ్ చేయట్లేదు, మీకు ప్రాబ్లం ఎలా అడుగుతారు అనేది చెప్తున్నా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ థింగ్, ఎట్ వాట్ టైమ్ దే విల్ మీట్, t ఈజ్ ఈక్వల్ టు h by u, సింపుల్ ఫార్ములా. వాట్ ఈజ్ u వాల్యూ హియర్? ఇట్ ఈస్ u ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ వాల్యూ, second value of the initial velocity v is equals to 50 meter/second square, and height of the building is 100 meter/second. Now substitute here, it is t is equal to 100 meter/second by next to height velocity ఎంత ఉంది 50, క్యాన్సిల్ చేస్తే 2 at 2 seconds. So t is equal to 2 seconds దగ్గర both balls will be meeting, where both ball will be meeting, అంటే 2 seconds తర్వాత రెండు బాల్స్ అనేవి కలుస్తాయి. సింపుల్. మనం ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ నుంచి మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇవన్నీ అప్లికేషన్స్ ఎందుకు చేస్తామంటే ఫిజిక్స్లో ఓవరాల్గా సింపుల్గా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ చేసుకోవడం కోసం. నోట్ చేసుకున్నారా? షెల్ ఐ ర్యాప్ దిస్ వన్? అండ్ మనకి ఇలాంటి అప్లికేషన్స్ చాలా వస్తుంటాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది చూద్దాం. చూడండి, ఈ అప్లికేషన్స్ అన్నీ ఇలా వస్తున్నాయి కదా సార్, మరి ఎక్కడ మనం కన్సిడర్ చేస్తాం అనేది డిస్కషన్ చేయాలి. సో ఇప్పుడు మనం టవర్ గురించి డిస్కస్ చేస్తే, టవర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఒక బాల్ అనేది సర్టెన్ హైట్ నుంచి సర్టెన్ హైట్ ఆఫ్ టవర్ లేకపోతే బిల్డింగ్ ఏదైనా అనుకోవచ్చు, హైట్ కానీ బిల్డింగ్. ఇక్కడ నుంచి ఒక బాల్ని ఇనిషియల్ వెలాసిటీ యూతో త్రో చేస్తున్నప్పుడు బాల్ యొక్క పాత్ అనేది ఇలా కింద పడుతుంటే, ఇప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, లేకపోతే ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది అనేది కావాలి. ఫర్ సపోజ్ హెచ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మనం తీసుకుందాం, లేకపోతే టవర్ తీసుకుందాం. టవర్ కానీ లేకపోతే బిల్డింగ్ ప్రాబ్లమ్స్, బిల్డింగ్ అని కూడా అంటాడు. సో బిల్డింగ్ అన్న టవర్ అన్న ఇలాంటి సిచ్యువేషనే వస్తుంది.
సో ఈ బాల్ వెలాసిటీని ఇక్కడ మనం యూ వెలాసిటీతో త్రో చేసినప్పుడు బాల్ అనేది సర్టన్ హైట్లోకి వెళ్ళి కింద పడుతుంది. ఫర్ సపోజ్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కింద పడుతుంది కదా, కింద పడుతుంది కాబట్టి వీ కెన్ టేక్ -x డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవుతుంది. అంటే మనం మళ్ళీ సేమ్ ఫ్లోర్కి సేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది కదా, ఈ హైట్ ఏమో బిల్డింగ్ హైట్ అంట, మళ్ళీ కిందికి వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది -h అవుతుంది. సో వాటికి ప్రూఫ్ కూడా రాస్తాను. జనరల్లీ S is equal to ut plus of at² అనే ఫార్ములా యూస్ చేస్తూ మనకు ఓవరాల్గా S వాల్యూ ఎంత ఉంది, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది బాల్ అనేది, బాల్ యొక్క డిస్ప్లేస్మెంటే కావాల్సింది కాబట్టి ఈ బాల్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఎంత ఉంది +x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అండ్ పైనుంచి కిందికి గ్రౌండ్ వరకు అంటే ఈ బిల్డింగ్ యొక్క సర్ఫేస్ వరకు రావడానికి ఎంత వస్తుంది -x వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి ఎంత వస్తుంది -h వస్తుంది. సో +x -x క్యాన్సిల్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ S is equal to -h డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది అన్నట్టు. అంటే ఓవరాల్గా బాల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందని చెప్తే ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి -h డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, బాల్ పైకి వెళ్తుంది కాబట్టి A is equal to -g క్లియర్, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. -h is equal to ut plus 1/2 - g into t². Why I am taking minus? Because ball is throwing upward, vertically upward direction. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫార్ములా ఏంది, h is equal to చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ -it వచ్చేసి gt² అయిపోతుంది కాబట్టి -ut. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటి అని అంటే ఇక్కడ మనం హైట్ ఆఫ్ ది బిల్డింగ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తప్పు చేస్తాం. ఎలా తప్పు చేస్తామంటే h is equal to ut minus 1/2 gt² అని చేస్తాం. అది కాదు, 1/2 gt² ut అంటే మనకు వచ్చింది మైనస్ చేయడం మర్చిపోయి దీనిలో నుంచి దీన్ని తీసేయడం వల్ల మనకు హైట్స్ డిఫరెన్స్ రావడం, వాటిని యాడ్ చేసే టైం మనకు సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఎందుకు ఇక్కడ మనకి ఇలా వస్తుంది అంటే బాగా అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సిన పాయింట్ ఏంది, ఇక్కడ నుంచి బాల్ అనేది పైకి త్రో చేస్తున్నారంట. సో వెన్ ద బాల్ ఈస్ థ్రోయింగ్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్, ద బాల్ ఫీల్స్ లైక్ దట్ ఇట్స్ ట్రావెల్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ ఓన్లీ. ఇక్కడ బాటంలో ఉన్న హైట్ని మర్చిపోతుంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండి కొంత హైట్ జంప్ చేసి కింద పడ్డ వెంటనే మనకి ఎలా అనిపిస్తుంది, ఓహో నేను కొంత హైట్ జంప్ చేసి కింద పడ్డా అని చెప్తాం. కానీ మనం కొంత హైట్ జంప్ చేసి కింద పడ్డప్పుడు మన కింద ఉన్న గ్రౌండ్ యొక్క హైట్ని కూడా మనం మర్చిపోతాం. సో దిస్ ఈస్ ద రిలేటివిటీ అని చెప్తాం. సో ఈ రిలేటివిటీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ను కన్సిడర్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు బాల్ యొక్క నెగిటివ్ డైరెక్షన్లో అంటే కింద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉన్నాం అనే దాన్ని కూడా మర్చిపోవద్దు. వీ షుడ్ రిమెంబర్ దట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ టవర్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్. సో ఇది మనకు ఒక అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఈ అప్లికేషన్ బేస్ చేసుకుని కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. ఓకే, సో మనకి ఇంకొక చిన్న అప్లికేషన్ దీన్ని బేస్ చేసుకునే బిల్డింగ్ నుంచి కాకుండా ఒకవేళ బెలూన్ పైన లేకపోతే ఒక చిన్న పారాషూట్ మీద నుంచి పర్సన్ కానీ జంప్ చేసినప్పుడు లేకపోతే ల్యాండ్ అయినప్పుడు స్కై జంప్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఒకవేళ ఒక బెలూన్ అనేది ఫర్ సపోజ్ దిస్ కైండ్ ఆఫ్ బెలూన్ ఉంది, ఈ బెలూన్ పైన ఒక స్టోన్ ఉంది అనుకుందాం. ఈ స్టోన్ అనేది సమ్ డిస్టెన్స్ నుంచి ఫ్రమ్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు బెలూన్ హైడ్రోజన్ బెలూన్ పైకి వెళ్తున్నప్పుడు ఆ స్టోన్ అనేది బెలూన్ నుంచి కిందికి స్లిప్ అవుతున్నప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ని ఎలా కన్సిడర్ చేస్తాం, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ బెలూన్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఈ బెలూన్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అండ్ స్టోన్ కింద పడ్డప్పుడు దాని హైట్ ఎంత ఉంటుంది చెప్తే కూడా సేమ్. బెలూన్ ఒక హైట్లో ఉందంటే ఇట్స్ లుక్ లైక్ ఏ టవర్ కాబట్టి దీని యొక్క హైట్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే సింపుల్. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, బెలూన్ ఆర్ సమ్ పారాషూట్ ఏదైనా కావచ్చు, పారాషూట్ కానీ లేకపోతే బెలూన్ కానీ ఒక హైట్లో ఉన్నప్పుడు ఆ హైట్లో ఉన్న బెలూన్ గురించి మనం డిస్కషన్ చేస్తే ఆ హైట్ బెలూన్ గురించి కావాలి కాబట్టి ఇప్పుడు మనకు ఎంత హైట్లో ఉంది అంటే సేమ్ టాప్ ఆఫ్ ది టవర్ అని చెప్పొచ్చు. కాబట్టి h is equal to 1/2 gt² - u into t అని చెప్తాం. ఎందుకు, ఈ బెలూన్ అనేది కింద ఉన్న గ్రౌండ్ మర్చిపోయి నేను హైట్లో ఉన్నాను అనుకుంటుంది కాబట్టి కింద ఉన్న గ్రౌండ్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు h is equal to 1/2 gt² - ut అని రాస్తాం. దిస్ ఈజ్ హైట్ ఆఫ్ బెలూన్. ద హైట్ ఆఫ్ బెలూన్ ఫ్రమ్ గ్రౌండ్, ఇది h వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ద బెలూన్ హైట్ వెన్ స్టోన్ ఇక్కడ ఉన్న స్టోన్ ఈజ్ రీచ్డ్ గ్రౌండ్ గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు స్టోన్ యొక్క హైట్ ఎంత అంటే దట్ s is equal to లేకపోతే h is equal to
1/2 gt స్క్వేర్, లేకపోతే ఇక్కడ h అనుకున్నాం కదా, లెట్ us టేక్ h డాష్ 1/2 gt స్క్వేర్. ఎందుకు? బెలూన్ అనేది స్లిప్ అయిపోయి ఇక్కడ నుంచి కింద పడిపోతుంది. సో ఇప్పుడు కింద పడ్డప్పుడు ఇది ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోతే మనం u వాల్యూ 0 తీసుకొని ఈ వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు టోటల్ పాత్ ఆఫ్ ది బెలూన్ అని చెప్తే, లేకపోతే ఎంత బెలూన్ ట్రావెల్ చేసిందంటే ఇప్పుడు ఏం చెప్తాం, h ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ దీన్ని h1 అనుకోండి, h1 ప్లస్ h డాష్, ఇది మనకు టోటల్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అని చెప్తాం. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి అప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి దీని మీద బేస్ చేసుకుని ఒకవేళ 2-3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే మనకి ఈ వీడియో అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది. So listen students, now the topic is problem. What kind of problems they are asking, that which kind of problems are useful for all competitive examination. So before going to say that, I gonna display that all the problem in the screen. ఆ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డైరెక్ట్గా సొల్యూషన్ చేస్తున్నాను, రాయడానికి టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ప్రాబ్లమ్ క్లియర్గా చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. సో ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు ద వెల్ and the sound of splash is heard after 5 seconds. ఒక స్టోన్ అనేది ఒక వెల్లోకి పడిపోతుందంట. ఫర్ సపోజ్ లెట్ us టేక్ దిస్ కైండ్ వన్ ఆఫ్ ది వెల్. సో వెల్ నుంచి కింద పడిపోతుందంట. సో అప్పుడు మనకు దాని యొక్క సౌండ్ అనేది ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత రీసౌండ్ వస్తుంది. అవునా, స్టోన్ ఇలా పడేస్తున్నాం. సో ఇప్పుడు ఇక స్టోన్ అనేది ఇలా పడేసినప్పుడు ఇలా కిందికి వస్తుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ వాటర్ ఉంది అనుకుందాం. సో ఇలా వాటర్ ఉన్నప్పుడు ఈ వాటర్ పైన స్టోన్ పడ్డప్పుడు మనకు రీసౌండ్ వస్తుంది కదా. ఆ రీసౌండ్ ఎప్పుడు వస్తుందంట అంటే t ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ తర్వాత వస్తుందంట. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్, ఇఫ్ ద వాటర్ ఈజ్ ఎట్ డెప్త్ ఆఫ్ 122.5 మీటర్స్. వాటర్ అనేది ఇక్కడ నుంచి ఈ సర్ఫేస్ నుంచి ఎంత డెప్త్లో ఉందంటే 122.5 మీటర్స్ డెప్త్లో ఉందంట. సో ఇప్పుడు 122.5 మీటర్స్ డెప్త్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ద వెలాసిటీ of sound in air, velocity of sound in air, velocity of sound in air. ఎయిర్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఎంత ఉంటుందంటే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ హౌ మచ్ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం దీని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, చాలా ఈజీ. స్టోన్ అనేది పైనుంచి కిందికి ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో పడుతుంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేస్తే సొల్యూషన్ చేస్తున్నది చూడండి. సింపుల్గా చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకు టైం ఎంత ఉంది తెలుసు, కానీ ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటున్నాం కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది, 1/2 యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్. దట్ ఈస్ యూ కెన్ టేక్ g ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒకవేళ ప్రాబ్లంలో 10 ఇస్తే 10 తీసుకోండి, లేదంటే 9.8 ఇచ్చి. అంటే ఓవరాల్గా టైం తెలియదు మనకు. జనరల్గా రీసౌండ్ వచ్చే టైం తెలుసు కానీ దీని ఒక టైం తెలియదు. ఫర్ సపోజ్ దీన్ని t1 అనుకుందాం, ఇది ఒక వాల్యూ తెలుసు కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ g వాల్యూ 9.8 అనుకున్నాం కాబట్టి 9.8 తీసుకొని దీని నుంచి t1 స్క్వేర్ తీసుకుందాం. సో s వాల్యూ ఎంత ఉందో తెలుసు, డెప్త్ ఎంత ఉందో తెలుసు. చెప్పండి ఎంత డెప్త్ ఉంది? ఇది 122.5 మీటర్స్ డెప్త్ ఉందంట. కాబట్టి మనకు కావాల్సిన t1 స్క్వేర్ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే మొత్తం 0 అండ్ 5 4 2 2450. ఓకే, 2450 వాల్యూ వస్తుంది బై మనకు కావాల్సింది ఏంది 9.8 వాల్యూ వస్తుంది. ఓకే, ఈ 9.8 వాల్యూని ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒకసారి చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా 98 పాయింట్ తీసుకొస్తే ఇది 0.24 అవుతుంది. సో ఇప్పుడు పాయింట్ పైకి అవుతుంది కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ అయితే 98 to 2450 క్యాన్సిల్ చేస్తే 225లో పోతుంది. 98 25లో పోతే 2450 వస్తుంది. సో దిస్ ఈజ్ t1 స్క్వేర్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెకండ్స్ వాల్యూ అనేది వస్తుంది. 25 కంటే మళ్ళీ మనం t వాల్యూ అలాగంటే 5 సెకండ్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ మనం వెలాసిటీ సౌండ్ ఆఫ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. t1 టైం అనేది వచ్చింది కానీ ప్రాబ్లంలో ఎంత ఇచ్చిండు అని t ఈజ్ ఈక్వల్స్ టు 5.6 ఎంత ఇచ్చిండు వెలాసిటీ 5.3 సెకండ్స్ ఇచ్చింది. మనం ఇక్కడ తప్పు రాసుకున్నాం 5.3 సెకండ్స్. సో ఈ 5.3 సెకండ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫైనల్ టైమ్ ఆఫ్ దిస్ అంటే ఎంత టైంలో రీసౌండ్ మనకు వస్తుంది వాల్యూ అనే టైం కావాలి కాబట్టి స్పీడ్ ఆఫ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సౌండ్ వెలాసిటీ. అప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 5.3 మైనస్ 5 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఇంప్లాయిస్ 0.3 వాల్యూ మనకు వస్తుంది t2 వాల్యూ.
సో ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ టైం. ఎంత టైం వరకు బాల్ అనేది కిందికి వచ్చేస్తుంది అంటే 0.3 సెకండ్స్లో కిందికి రీచ్ అయిపోతుందంట. ఇప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత డెప్త్లో ఉంది, 122.5 మీటర్స్ డెప్త్లో ఉంది బై 0.3 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 367 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాల్యూ అనేది వస్తుంది. 367 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈ వాల్యూ అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా ప్రాబ్లం అనేది ఒకవేళ అడిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ప్రాబ్లమ్స్ అన్ని బోర్డు మీద చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి మీకు జస్ట్ అప్లికేషన్స్ అనేవి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాసేటప్పుడు ఏమవుతుంది, రాయాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానికి కొంచెం వే ఆఫ్ టైమింగ్ లేకపోతే టేకింగ్ టైమింగ్ విల్ టూ లాంగ్. దట్స్ వై ఐ డి నాట్ డూ లైక్ దట్. సో ఇప్పుడు మీకు ఓన్లీ అప్లికేషన్స్ అర్థమవుతున్నాయి. ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి. And don't forget to subscribe my channel. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.